బ్రేకింగ్ న్యూస్. బెంగాల్లో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. మమత కంచుకోటను బద్దలు కొట్టిన కమల దళం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. మే 9వ తారీఖున కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని బీజేపీ ప్రకటించింది. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యమంత్రి రేసులో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఎవరికి వెస్ట్ బెంగాల్ పగ్గాలు అప్పగించబోతోంది అన్నది త్వరలోనే తేలబోతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా బలమైన జననేత సువేందు అధికారి పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం బెంగాల్ బీజేపీలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఆయన ముందంజలో ఉన్నారు. 2021లో నందిగ్రామ్లో సాక్షాత్తు మమతా బెనర్జీని ఓడించి ఆయన జైంట్ కిల్లర్గా గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, టీఎంసీ వ్యూహాలను తిప్పికొట్టగల సామర్థ్యం, దూకుడు స్వభావం ఆయన బలం. అయితే సువేందుకు ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిస్థాయి మద్దతు లేదు అని ప్రచారం జరుగుతోంది. టీఎంసీ నుంచి వచ్చిన నేత కావడంతో పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారా అనే సందేహంలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న మరో పేరు దిలీప్ ఘోష్. హిందుత్వానికి ఆయనను నిలువుటద్దంలా భావిస్తారు. బెంగాల్లో బీజేపీని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లిన క్రెడిట్ దిలీప్ ఘోష్కే దక్కుతుంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఆయనకు పార్టీ శ్రేణుల్లో బలమైన పట్టుంది. హిందుత్వ వైఖరి, ఆర్ఎస్ఎస్ మద్దతు, సుదీర్ఘ సంస్థాగత అనుభవం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక మరో పేరు వినిపిస్తోంది సుకాంత మజుందార్. సుకాంత మజుందార్ పేరు సైతం ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లలో వినిపిస్తోంది. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండటం ఆయనకు కలిసొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సుకాంత మజుందార్ పార్టీ హైకమాండ్కు నమ్మకస్తుడిగా పేరుంది. వివాద రహితుడు కావడం, విద్యావంతుడు, యువతలో ఉన్న క్రేజ్ ఆయనకు కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలు ఆయనపై చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. సుకాంతను సీఎం పీఠానికి దగ్గర చేయొచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం రేసులో ఉన్న మరో వ్యక్తి షమిక్ భట్టాచార్య. ఆయనకు బెంగాల్ రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడు అనే పేరుంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే షమిక్ భట్టాచార్య మేధావి వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత. సైద్ధాంతిక స్పష్టత, సంయమనం, పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసే గుణం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఒకవేళ పార్టీలోని సీనియర్ల మధ్య పోటీ తీవ్రమైతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా షమిక్ భట్టాచార్య పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, 9వ తారీఖున కొత్త ముఖ్యమంత్రి బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? బీజేపీ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది? రైట్ రోహిత్, బెంగాల్లో ఘన విజయం తర్వాత సుదీర్ఘకాలం తర్వాత బెంగాల్ సీఎం పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపై మాత్రం చర్చ కొనసాగుతుంది. అంటే మొదట కాంగ్రెస్, తర్వాత సిపిఐ, తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత తొలిసారి బెంగాల్ సీఎం పీఠం మీద కూర్చోబోయే బెంగాల్ టైగర్ ఎవరు, మోదీ అమిత్ షా ద్వయం ఎవరిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టబోతుంది అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దానిలో భాగంగానే పలువురు ఆశావాహుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కానీ దీంట్లో ప్రధానంగా సువేందు అధికారి పేరు మాత్రమే ప్రధానంగా వినిపిస్తోంది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో మమతా బెనర్జీని ఎదిరించి 2 చోట్ల పోటీ చేసి 2021లో కూడా నందిగ్రామ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు, మమతా బెనర్జీని ఓడించారు. ఇప్పుడు 2026 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ అలాగే భవానీపూర్ నుంచి పోటీ చేసి భవానీపూర్లో కూడా మమతా బెనర్జీని ఓడించిన ఘనత సువేందు అధికారికి దక్కింది. కాబట్టి సువేందు అధికారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు. బెంగాల్ తొలి సీఎం, బీజేపీ సీఎం సువేందు అధికారి అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ పార్టీ వెనుకుండి నడిపించిన కీలక వ్యక్తులు కూడా ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ పార్టీ కేడర్కు ధైర్యం చెప్తూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కీలక నేతలు ఇటు షమిక్ భట్టాచార్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు షమిక్ భట్టాచార్య కానీ, ఇతర సీనియర్ నేతలు అమిత్ మాల్వే కానీ,
పాండే కానీ ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా ఫైనల్గా బీజేపీ ఎవరిని సీఎం పీఠ మీద కూర్చోబెట్టబోతుందనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పరిణామాలు చూసాం మనం. ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలో కూడా తెర మీదకు వచ్చిన పేర్లు ఎవరిని కూడా ప్రచారంలో వినిపించిన పేర్లు ఎవరిని కూడా సీఎంగా చేసిన దాఖలాలు కనిపించలేదు. అక్కడ ఏ విధంగా అయితే 3 రాష్ట్రాల్లో వ్యవహరించారు, ఇక్కడ కూడా సువేందు అధికారి పేరు వినిపిస్తుంది. అయినప్పటికీ కూడా సువేందు అధికారిని సీఎం పీఠ మీద కూర్చోబెడతారా, లేదా ఇంకెవరినైనా తెర మీద తీసుకొచ్చి సీఎం షమీక్ భట్టాచార్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ విజయం వచ్చింది కాబట్టి ఆయనకు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? లేదు గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ ఏకంగా మమతా బెనర్జీని ఓడించాడు కాబట్టి సువేందుకి అవకాశాలు ఉంటాయా? సో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది? రాష్ట్రం నుంచి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఎవరి పేరు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది? ఇటు ప్రధానంగా మీరంటే 2021 నుంచి ఇప్పుడు 2026లో కూడా ఫేస్ ఆఫ్ ది బెంగాల్ ఇటు బీజేపీకి సంబంధించి ముందుంటూ నడిపించింది. వెనక్కి ఎంతమంది ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరున్నా కానీ మమతను ఎదిరించి పార్టీని బలోపేతం చేయడం, పార్టీని అధికారంలో తీసుకురావడంలో కానీ కీలకంగా సువేందు అధికారి వ్యవహరించారనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. దానిలో భాగంగానే నందిగ్రామ్లో 2021లో ఓడించడం కానీ, ఇప్పుడు మళ్ళా 2026లో భవానీపూర్ నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించడం కానీ, ఇదంతా కూడా ఘనతంతా కూడా సువేందు అధికారికి దక్కుతుంది. కాబట్టి ఇది మోదీ, అమిత్ షా ద్వయం ఆశీస్సులు కూడా సువేందు అధికారికే ఉండబోతున్నాయి. సీఎం పీఠ మీద ఆయన్నే కూర్చోబెడతారు, దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడిస్తారనేది కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రానికి సువేందు అధికారి, ఇటు ఆశావాహులు ఎవరైతున్నారు కీలకంగా ఉన్న వ్యక్తులు, పార్టీని వెనుకుండి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం పార్లమెంటరీ బోర్డు సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయం జరగబోతోంది. మరోవైపు ఇటు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సువేందు అధికారి, ఇతర నేతలందరూ కూడా కలవబోతున్నారు. దీంట్లో ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తారు, కేబినెట్ బెర్తుల గురించి చర్చించబోతున్నారు. అయితే మే 9వ తేదీన ఒక సెంటిమెంట్గా అక్కడ ప్రమాణ స్వీకారం అనేది జరగబోతుంది. నూతన సీఎం అనేది ప్రమాణ స్వీకారం చేయబోతున్న రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన జయంతి సందర్భంగా ఆ రోజు బెంగాల్ సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే 10th లోపు, అంటే మే 9నే ఈ సీఎం ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. మే 10న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలోనే 9వ తేదీనే అక్కడ బెంగాల్ సెంటిమెంట్, మరోవైపు వీరు ఘన విజయం సాధించిన నేపథ్యంలో రెండూ కలిసి వచ్చే విధంగా కూడా మే 9న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు బెంగాల్ నాయకత్వం కీలక వ్యక్తులు సువేందు అధికారితో పాటు అమిత్ మాల్వే కానీ, సమీక్ భట్టాచార్య కానీ, పాండే కానీ, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. ఈ రోజు రేపు అధిష్టాన పెద్దలతో చర్చించి ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, కేబినెట్ బెర్తులు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరిని ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఇక తర్వాత అబ్జర్వర్స్ను ఈ పశ్చిమ బెంగాల్కు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులను అబ్జర్వర్స్గా పంపిస్తారు. పంపించి అక్కడ ఉన్న 294 మంది అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో దాన్ని గెలుపొందిన అభ్యర్థులతో సీనియర్ నేతలందరితో కూడా చర్చించి దాదాపు 207 స్థానాలను అక్కడ కైవసం చేసుకుని దాంట్లో 2 స్థానాల నుంచి సువేందు అధికారి పోటీ చేసిన నేపథ్యంలో తర్వాత బల నిరూపణ సమయంలో ఒక స్థానం నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న 207 మంది ఎమ్మెల్యేలతో చర్చించి ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టాలి, ఎవరికి ఈ పాలన పగ్గాలు అప్పగిస్తే మళ్ళీ పార్టీ బలోపేతం అవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే అంశాలపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆ నివేదికను బీజేపీ పరిశీలకులు నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటు బీజేపీ అధిష్టానానికి సమర్పిస్తారు. కానీ ఈలోపు బీజేపీ కూడా అక్కడ నుంచి కొన్ని నివేదికలు తెప్పించుకుని ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టాలి, ఎవరిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలి అనే అంశాలపై బీజేపీ అధిష్టానం కూడా ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఫార్మాలిటీస్ ప్రకారం అక్కడ నిబంధనల ప్రకారం ఒకటి ప్రొసీజర్ జరగాలి. కాబట్టి ఇప్పుడు పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించడం కానీ, మరోవైపు అక్కడ ఉన్న కీలక నేతలతో చర్చలు జరపడం, తర్వాత అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం, 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం. ఈలోపే అధికారికంగా ఈ సువేందు అధికారి లేదా ఇతర ఈ పార్టీలో బీజేపీ సంబంధించిన కీలక రైట్ శివ.